తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో కోర్టు ఉత్తర్వులతోనే పనులు మొదలుపెట్టామని సేతు మాధవ్ తెలిపారు. మైసూర్ కోర్టు ఉత్తర్వుల్ని అన్ని శాఖల అధికారులకు అందజేశామన్నారు. హతీరాంజీ మఠం పేరుతో కొందరు వచ్చి తమను బెదిరించారని సేతు మాధవ్ తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలుంటే చెప్పాలని పేపర్ ప్రకటన కూడా ఇచ్చామన్నారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చి నిర్మాణాలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే పులవర్తి నానికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ భూ వివాదంలో కొందరు కావాలనే ఎమ్మెల్యే పులివర్తి నాని పేరు తీసుకువస్తున్నారన్నారు. తప్పుడు కథనాలు ప్రచురించిన దినపత్రికపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని, యాజమాన్యంపై డిఫమేషన్ కేసు వేస్తామని తెలిపారు. లింగేశ్వర్ నగర్ సర్వే నంబర్ 147/1, 145, 148/2లో పరకాల మఠానికి సంబంధించిన 1/4 రైట్ 17 ఎకరాల 12.5 ల్యాండ్కి సంబంధించి 1988లో ఎన్ నరసింహారెడ్డి గారు ఇర్రోవకబుల్ పవర్ ఆఫ్ అటార్నీ తెచ్చుకోవడం జరిగింది. కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. ఇద్దరు కోర్టులో వేసుకొని థర్డ్ పార్టీస్కి డిస్టర్బెన్స్ వచ్చింది. తర్వాత దాదాపు 34 సంవత్సరాల తర్వాత అనగా 2024లో గౌరవ మైసూర్ కోర్టు ఎన్ నరసింహారెడ్డి గారికి థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్కి చేసుకున్న వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినారు. తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరైతే థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారో వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఏర్పడి ఆ మిగిలిన 17 ఎకరాల 12.5 సెంట్లో 3 ఎకరాల 40 సెంట్లు అనేది మిగలడం జరిగింది. ఈ మిగిలిన ల్యాండ్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని లోన్స్ తీసుకొని కరెంట్ ఛార్జీలు మొత్తం 30 సంవత్సరాల్లో వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు. మిగిలిన 3 ఎకరాల 40 సెంట్లు మా స్వాధీనంలో ఉనింది, కానీ మేము గోడ అనేది నిర్మించుకోలేకపోయాం. ఏమంటే ఈ కోర్టు వివాదాల వల్ల నిర్మించుకోలేకపోయినాం. ఏ రోజైతే 6వ తారీఖు ఏప్రిల్ 2024 జడ్జిమెంట్ వచ్చిందో తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మైసూర్ కోర్టు ఏదైతే సారాంశం ఇచ్చిందో నరసింహారెడ్డి యొక్క జీపీఏ ఇర్రోవకబుల్ పవర్ ఆఫ్ అటార్నీ అది రద్దుపరచలేనటువంటి జీపీఏ మరియు అది ఎటువంటి ఫ్రాడ్ చేసి తీసుకున్నది కాదు, మరియు నరసింహారెడ్డి కొనుగోలు చేసిన థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కూడా అన్నీ కరెక్ట్ అని చెప్పి ఇచ్చిన జడ్జిమెంట్ని మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి మేము